శివందర్ రెడ్డి గారు ఇటలీ ఐజీ ఉన్నాడు కదా, ఇద్దరు తోడు దొంగలు కలిసి ఈ భూమిని కుంభకోణం చేసి, ఇది ఒకటే కాదు ఆడ 50 ఎకరాల భూమిని కుంభకోణం చేశాడు. నేను ఎక్కువ మాడతా నా ఫోన్ ట్రాప్ చేసిండాడు. కేసీఆర్ హయాంలో నా ఫోన్ ట్రాప్ చేసిండు. 9010314110 నంబర్ని ట్రాప్ చేసిండాడు. ట్రాప్ చేస్తే 50 లక్షల బొక్క పడ్డది. అది ఎవరు పెట్టుకోవాలి? కేసీఆర్ గారు చేసి పనిది. విన్నావా? ఇటలీ ఐజీని ఏం చేయాల్సి వచ్చింది? దాన్ని ఎస్పీ గాడు మా చేత తన్ను తిన వాడిని ఇటలీ ఐజీని చేసి ఎంతమంది కుంపరాశి చేయాడు? జోరికి వెళ్ళాడు. ఆయనకు అవసరం అది. ఇవాళ 50 ఎకరాల భూమి ముండవోడు బీబీనగర్ మండలంలో ఎవరమ్మ మేడం సొమ్ము? మేము 5గురు అన్నదంలో చచ్చిపోయినా చెప్పేసి దశగా తీసుకొచ్చి భూమి అమ్ముకుంటాడు. కేసీఆర్ గారి పంతనం ఇస్తుంది ఇది. నేను పోయి కలిసేమన్నాడు. మీరు దాచుకున్నాం. ఏడు దాచుకున్నారో దొంగలు? దాచుకోవడానికి నీకు రాజకీయం ఎందుకు అవసరం? అని కదా దాచుకున్నా అని చెప్తున్నావు. కాగితాలు తీసుకోమదా? కాగితాలు వేయడు. కాగితాలు వేయమన్నాడు. ఆడికి ఎందుకు సీఎం పదవి? నువ్వు గట్టే మారితే ఫోన్ ట్రాప్ చేసి ఫోన్ ట్రాప్ చేసి 50 ఎకరాల భూమి ఉండవు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి పైల రాసేపటి దగ్గరికి పోతే వాడంటాడు నాకేం సంబంధం, నేను అప్పుడు అమ్మిన అయిపోయింది అంటే నమ్మ మినసం అది అమ్మని కాడు. చచ్చిపోయారు అని పేపర్లో ప్రకటన ఇస్తావు, టీవీలలో ఇస్తావు. సచిన్ చూసి అబ్బాయి కింద చూసిండాడు. మరి మా గోరు చూపిస్తాడు లంచ్ కొడకాడు. కేసీఆర్ గారు కానీ సరే నాకు చూపెట్టమని ఇటలీ ఐజీ గారు రాజేందర్ రెడ్డి గారిని అని చూపెట్టి మరి నాకు గొర్రెలు మరి ఎడు లేకపోతే అలా గొర్రెలను మేము చూపిస్తాం. అలా గొర్రెలు చూపెట్టి మరి మేము తెరదకలు చూపిస్తాం. మరి కథ ఏమైనా సరే ఇక ఇది మీ మీడియానే న్యాయం చేయాలి. మీ మీడియా సోదరులు ఉంటుంది కాబట్టి మీ మీడియానే దీన్ని సరి చేయాలి. మీ మీడియా సోదరులు ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ సరే కేసీఆర్ పట్టించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే కుంభమానిలో ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయి కనీసం అది అప్పుడు జరిగింది కుంభకోణం. అప్పుడు కుంభకోణం జరిగింది. దీన్ని సరి చేస్తామని చెప్పి చెప్పుకొచ్చింది ఆయన. వాళ్ళు ఎప్పుడు సరి చేస్తారు అనేది కాదు, ఏం జరుగుతుంది అనేది కూడా కాదు. మీ మీడియా మిత్రులు కరెక్ట్ పని చేస్తే అన్నీ జరుగుతాయి అవి ఆటోమేటిక్గా. కాకపోతే మీరు ఇంకేటి పెట్టండి. మీ మీడియా వాళ్ళు అన్ని చెప్పినాము, సమస్య చెప్పినాము. కాగితం కూడా కలెక్టర్ కూడా ఇచ్చినాము. ఆయన ఏమాడు చేద్దామన్నాడు. కుమారు చేద్దాము, టైం పడుతుందని చెప్పిండు.